ఇరుముడి. మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవాని శంకర్ లీడ్స్ గా శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో మన హీరో త్రినాథ్ రామ్ కి తన కూతురు మణికంఠ అంటే ప్రాణం. తనకి ఏ లోటు లేకుండా ఏ కష్టం రాకుండా రాణిలా చూసుకుంటూ ఉంటాడు. కేవలం తన కూతురు కోసమే కాకుండా ఊళ్ళో ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా వాళ్ళకి అండగా నిలబడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళ తుక్కు రేగొడుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో తనకి ఎంతో మంది శత్రువులు కూడా తయారవుతారు. వీళ్ళంతా తనని మామూలుగా ఉన్నప్పుడు ఏమీ చేయలేమని, తను అయ్యప్ప మాల ధరించి దీక్షలో ఉన్నప్పుడే ఏదో ఒకటి చేయాలని కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇక సరిగ్గా తను మాల ధరించే టైంకి తమ స్కూల్ అమ్మాయిల ఆత్మహత్యల వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకున్న మణికంఠ ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్పాలని ప్రయత్నిస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఊళ్ళో ఏం జరుగుతోంది? అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు? దీని వెనక ఎవరి హస్తం ఉంది? అసలు ఈ విషయం మణికంఠకి ఎలా తెలిసింది? నిజం తెలిసాక మన త్రినాథ్ ఏం చేశాడు? ఊళ్ళో అమ్మాయిలను కాపాడటానికి ఎలాంటి పోరాటం చేశాడు? ఈ ప్రాసెస్ లో తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. చాలా కాలం తర్వాత 'మాస్ మహారాజా' సినిమా చూసి ఆనందంగా థియేటర్ నుంచి బయటకొచ్చా. ఓ సోషల్లీ రెలెవెంట్ ఇష్యూకి ఫ్యామిలీ ఎమోషన్స్, డివోషనల్ టచ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాంటివి యాడ్ చేసి దర్శకుడు శివ నిర్వాణ బానే ఎంగేజ్ చేశాడు. ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, తండ్రి కూతుళ్ల మధ్య రిలేషన్ ఎలా ఉండాలి లాంటి అంశాలని లెక్చర్‌లా గాకుండా హానెస్ట్ అండ్ సిన్సియర్‌గా చర్చించే ప్రయత్నం చేశాడు. అలాగే ప్రెజెంట్ దేవుళ్ళ చుట్టూ నడిచే కథల ట్రెండ్ నడుస్తోంది గదా! మనము ఒక రాయేద్దాం అన్నట్టు కాకుండా డివోషనల్ ఎలిమెంట్స్ ని కథలో భాగం చేసిన తీరు ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా సాగుతది. త్రినాథ్ క్యారెక్టర్ రెగ్యులర్ మాస్ హీరో తరహాలోనే ఉన్నా తనకి తన కూతురికి ఉన్న అనుబంధాన్ని, తన భార్యతో తన బంధాన్ని అందంగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఒక పక్క తాగుబోతుగా మనోడు చేసే హంగామా, పడే గొడవలు లాంటివి చూపిస్తూ ప్యారలల్ గా ఊళ్ళో అమ్మాయిలు పడే ఇబ్బందులు, వాళ్ళని ఇబ్బంది పెట్టే ఎదవలని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తారు. ఇక వరుసగా అమ్మాయిల చావులు మొదలయ్యాక వీళ్ళెందుకు చనిపోతున్నారు? దీని వెనక ఎవరున్నారు? ఇది హీరో ఫ్యామిలీ వరకు ఎలా వస్తుందని మంచి క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఇక మధ్యలో వచ్చే అయ్యప్ప దీక్ష ఎపిసోడ్ ప్లెజెంట్ వైబ్‌నిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మోస్ట్‌లీ సెటప్ తోనే సరిపోతుంది. ఆ క్యారెక్టర్స్‌ని, వరల్డ్‌ని పరిచయం చేయటం, తండ్రి కూతుళ్ళ బాండ్‌ని ఎస్టాబ్లిష్ చేయటంతో సాగిపోతుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు జరిగే సంఘటనలు ఎంటర్‌టైనింగ్‌గా, క్యూరియస్‌గా, కొంచెం ఎమోషనల్‌గా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా థ్రిల్లర్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా మిస్టరీ రివీల్ చేస్తూ ఎంగేజ్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో జరిగే కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ మనల్ని కదిలిస్తాయి. ఇక్కడ వచ్చే కొన్ని ట్విస్ట్‌లు, రివీల్‌లు సర్ప్రైజ్ చేయగా, మరికొన్ని షాక్ వాల్యూ కోసమే పెట్టినట్టు ఉంటాయి. స్పాయిలర్స్ కాబట్టి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఓ పర్టిక్యులర్ క్యారెక్టర్ హంతకుడని రివీల్ చేయటం నాకు మరీ అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. దాని చుట్టూ జరిగే సంఘటనలో డ్రామా ఇంకా బలంగా ఉంటే బావుండేది. ఇక వన్స్ ఏం జరిగిందో రివీల్ అయ్యాక సినిమా రొటీన్‌గా మారిపోతుంది. కొంచెం కమర్షియల్ టెంప్లేట్‌లో నడుస్తది. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా బావుంది. ఎమోషనల్‌గా ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అయితే మనల్ని ఎంత ఎమోషనల్ చేసినా చివరికో మంచి ఫీల్‌తోనే థియేటర్ నుంచి బయటికి వెళ్ళేలా చేస్తారు. ఇది నేనస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలా. ఏడ్చుకుంటా ఎళ్తానేమో అనుకున్నా. కానీ స్మైల్‌తోనే బయటికొచ్చా. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'మాస్ మహారాజా' రవితేజ అద్దర కొట్టేశాడు. చాలా కాలం తర్వాత రవణ తన నట విశ్వరూపం చూపించాడు. స్క్రీన్ మీద మనకి త్రినాథే కనపడతాడు. 'మాస్ మహారాజా' కాదు. కేరింగ్ ఫాదర్‌గా, లవింగ్ హస్బెండ్‌గా ఒదిగిపోయాడు. క్లైమాక్స్‌లో తన నటన కంటతడి పెట్టిస్తుంది. మొత్తానికి 'మాస్ మహారాజా' ఈస్ బ్యాక్ అనే చెప్పాలి. ఇలా ఉంటదయ్యా అతన్ని సరిగ్గా వాడుకుంటే. ఇక కూతురిగా నక్షత్ర చాలా బాగా చేసింది. తన ఇన్నోసెంట్ అండ్ అడోరబుల్ యాక్టింగ్‌తో మంచి ఇంపాక్టే క్రియేట్ చేసింది. ఇక కావేరిగా ప్రియా భవాని శంకర్ ఆ పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది. తనకి, రవణకి మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఎమోషనల్ మూమెంట్స్‌లో కూడా ఆకట్టుకుంది. ఇక గురుస్వామిగా సాయి కుమార్ గారు బాగా చేశారు. కూతుర్ని ఎలా పెంచాలో రవితేజ క్యారెక్టర్ ద్వారా చూపిస్తే, ఎలా పెంచకూడదో ఈ క్యారెక్టర్ ద్వారా చూపించారు. బయట చాలా మంది ఇలాగే ఉంటారు. ఆడపిల్లంటే అలా ఉండాలి, ఇలాగే నడుచుకోవాలి, సర్దుకుపోవాలి అని రకరకాల రూల్స్ పెట్టి భయంతో, భయపెడుతూ పెంచుతారు. ఇలా పెంచితే ఏం జరుగుతుందో చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఇక స్కూల్ టీచర్ ధనలక్ష్మిగా స్వసిక మెనసింగ్ పెర్ఫార్మన్స్‌తో భయపెట్టేసింది. ఓపెనింగ్ సీన్‌తోనే మనకి తన మీద అసహ్యం వచ్చేస్తది. తర్వాత అది కోపంగా, ద్వేషంగా మారటానికి ఎక్కువ టైం ఏం పట్టదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తన పెర్ఫార్మన్స్ ఎలా ఉందో. ఇంత చెప్తున్నాడంటే తనే మెయిన్ విలన్ అయ్యుంటది. రివీల్ చేసాడు ఎదవా అనుకోవద్దు. తనేం మెయిన్ విలన్ గాదు. ఇక అజయ్ ఘోష్, రమేష్ ఇంద్ర తదితరులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సినిమా సాలిడ్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ లాంటివి టాప్ నాచ్ ఉన్నాయి. విజువల్‌గా సినిమా ఏదో మలయాళం సినిమా చూస్తున్నట్టు చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు ప్లెజెంట్‌గా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసేలా ఉండింది. ఇక ఎడిటింగ్ షార్ప్‌గానే ఉంది.
ఒక ప్రీ క్లైమాక్స్ ఫైట్ తప్ప మిగిలిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బానే డిజైన్ చేసుకున్నారు. ఇక రైటర్ డైరెక్టర్ శివ నిర్మాణ విషయానికొస్తే తన పనితనం బావుంది. రొటీన్ స్టోరీ అయినా డిఫరెంట్ ట్రీట్మెంట్ తో హంగులు ఆర్భాటాలంటూ ఎలాంటి డీవియేషన్స్ పెట్టుకోకుండా పూర్తిగా స్టోరీ డ్రివెన్ గా సినిమాని నడిపించిన విధానం మెచ్చుకోదగ్గ విషయం. ఫస్ట్ కామెడీ ట్రాక్లు, అక్కర్లేని ఎలివేషన్ సీన్లు, ఇరికించిన పాటలు లాంటివేమీ ఉండవు. అయితే సినిమాలో లోపాలు లేకపోలేదు. కొన్ని చోట్ల రైటింగ్ కన్వీనియంట్ గా అనిపిస్తుంది. లాజిక్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. లైక్ ఊళ్ళో ఇంత జరుగుతుంటే పోలీసులు ఇన్వాల్వ్ అవ్వరా? హత్యలు, అటెంప్ట్ టు మర్డర్‌లు, హరాస్మెంట్‌లు ఇలా ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినా పోలీసులు ఎక్కడా కనపడరు. సరే ఊళ్ళో ఎవరు కంప్లెయింట్లు ఇవ్వలేదనుకున్నా, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ శవాలు దొరికినప్పుడు అంత చిన్న ఊళ్ళో పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందదా? ఇవి కాకుండా ఇంకొన్ని ఇల్లాజికల్ అంశాలున్నాయి. అవి డిస్కస్ చేయాలంటే స్పాయిలర్స్‌లోకి వెళ్ళాలి. సో, ఇక్కడితో వదిలేద్దాం. అయితే లాజిక్స్ మిస్ అయినా ఎమోషన్స్ బాగా వర్క్ అవటంతో ఇబ్బందనిపించలేదు. మొత్తంగా ఓ ఎమోషనల్, మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లింగ్ రైడ్ అని చెప్పాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇది మన మాస్ మహారాజా ఎమోషనల్ మాస్ కమ్‌బ్యాక్. సో, డౌట్‌లేం పెట్టుకోకుండా వెళ్ళిపోవచ్చు. అది విషయం.